హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ జ్యోతి ఫ్రమ్ మెడిస్టార్. క్రిటికల్ కేర్ గురించి చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. క్రిటికల్ కేర్ అనేది ఒక మెడికల్ స్పెషాలిటీ అండి. ప్రాణాంతకమైన వ్యాధులు, తర్వాత ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ని ట్రీట్ చేయడానికి ప్రస్తుతంగా క్రిటికల్ కేర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి ఒక బ్రాంచ్ గురించి ఈరోజు మాట్లాడడం, మీ అందరికీ అవగాహన కల్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్సిడెంట్ అయిన పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వస్తే ముందుగా హాస్పిటల్లో ఏం చేస్తారో అనేది చాలా మందికి ఉన్న ఒక అనుమానం. దాంట్లో ప్రస్తుతంగా యాక్సిడెంట్కి గురైన పర్సన్కి ప్రస్తుతం మనం ఒక ట్రైయేజ్ అనే ఒక సిస్టమ్ ఉంటుందండి ప్రతి హాస్పిటల్లోని. అదేంటి అని అంటే ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అనేవి మనం మెయిన్గా చెక్ చేసుకుంటాం. ఎయిర్వే అనేది ఏంటంటే ఒకవేళ ఊపిరితిత్తుల్లో కానీ గుండె తాలూకా రంధ్రంలో కానీ ఏమైనా ఒక ఫారెన్ బాడీ అనేది లార్జ్ అయినా, లేకపోతే ఒకవేళ ఆ పర్టికులర్ ఆర్గన్స్కి గాయాలు తగిలినా కూడా ముందుగా దాన్ని సరి చేసుకునే ప్రక్రియని ఎయిర్వే అంటారు. బ్రీతింగ్ అనేది ఏంటి అంటే ఆక్సిజన్ ఒకవేళ పేషెంట్కి బాగా తగ్గిపోతున్న సమయంలో ఆక్సిజన్ సపోర్ట్ మనం అందించగలిగితే దాన్ని బ్రీతింగ్ అంటారు. సర్క్యులేషన్ ఏ విధంగా చూడొచ్చు అంటే రక్త సరఫరా ఎప్పుడైతే పేషెంట్లో తక్కువ అవుతుందో ఆ రక్త సరఫరా ముందు రక్తం ఎక్కువగా బాడీ నుంచి పోకుండా ముందు రక్తం ఆపే పరిస్థితి మనం ఫస్ట్ చూసుకోవాలి. రక్తం ఎలాగైనా ఆపే పరిస్థితి, రక్తం ఆగడానికి, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వకుండా మనం ముందు ఇంజెక్షన్లు ఇచ్చుకుంటాము. ఒకవేళ దాంతో కూడా తగ్గకుండా బ్లడ్ రిపోర్ట్స్లో రక్తస్రావం అనేది ఎక్కువగా ఉండి బ్లడ్ అనేది తక్కువగా ఉంటే మనము బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సెకండరీగా ఏం చేస్తాము అని అంటే ఒకవేళ ఎముకలు ఏమైనా విరిగినా, లేకపోతే ఇంకా మేజర్ ఆర్గన్స్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా మనం సిటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అలాంటివి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని బట్టి మనం మెడికల్గా ట్రీట్ చేసుకుంటామా లేకపోతే సర్జికల్గా పేషెంట్కి ట్రీట్ చేసుకుంటామా అనేది చూస్తాం. దాన్ని బట్టి పేషెంట్ని ఐసీయూలో పెట్టడమా, వార్డులో పెట్టడమా అనేది ముందుగా మనకు తెలుస్తుంది. మూడోది ఏంటంటే ఎలాంటి సమయాల్లో పేషెంట్ని ఐసీయూలో ఎక్కువగా ఉంచుతాం అనేది మనం చూస్తాం. ఐసీయూలో ఎక్కువగా ఎలాంటి మనుషుల్ని మనం పెడతాము అంటే గుండె వ్యాధులతో సఫర్ అవుతున్న ప్రజలని, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులతో సంబంధిత బాధతో బాధపడుతున్న వ్యక్తులని, తర్వాత కాలేయంలో సమస్యలు ఉన్న వ్యక్తులని, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులని, తర్వాత ఎటువంటి విధంగా అయినా బీపీ కొంతమందిలో సడన్ గా పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే పరిస్థితి రావచ్చు. అలాంటి సందర్భాల్లోని, తర్వాత బీపీ పూర్తిగా తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోయే పేషెంట్లని, తర్వాత షుగర్ కొంతమంది సడన్గా ఎక్కువగా పడిపోయి హైపోగ్లైసెమిక్ స్టేట్ అనేది ఒకటి ఉంటుంది. అలా షుగర్ ఎక్కువగా పడిపోయి బాధపడుతున్న వ్యక్తులని, షుగర్ అధికంగా ఉన్నా కూడా ప్రమాదమే. అలాంటి వ్యక్తులని నిపుణుల పర్యవేక్షణలో అంటే వైద్యుల పర్యవేక్షణలోని, స్టాఫ్ పర్యవేక్షణలోని 24 గంటలు మానిటర్ చేసుకొని ఐసీయూలో ఉంచుకొని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఇది మనం క్రిటికల్ కేర్లో ముఖ్యంగా చేసుకునే ప్రక్రియ. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.